దేవుని మాటలు, యేసయ్య మాటలు విని ఈ ఆదివారం విని సోమవారానికి సోమవారం దాకా కూడా ఈ గుమ్మం దాటాన్ని వదిలేస్తారు. అందుకే ఇసుక మీద ఉన్న ఇల్లు వాటి పాటు గొప్పది, అందుకనే ఉన్న పడిపోయి ఉంటున్నాయి ఇల్లు. కుటుంబాలు పడిపోతూ ఉన్నాయి, జీవితాలు పడిపోతూ ఉన్నాయి, ఆర్థికమైన ఇబ్బందులు కూలిపోతున్నారు, రోగాల పాలవుతున్నారు. రోజు హాస్పిటలే, వారానికి ఒకసారి హాస్పిటలే. అక్కడ ఆశీర్వాదం లేదు, బిడ్డలకు ఉద్యోగాలు లేవు, చదువు సంధ్యలు లేవు, వ్యాపారం చేస్తే అభివృద్ధి లేదు. కానీ ఈ చర్చికి వస్తున్నారు, క్రైస్తవులు చర్చికి వస్తున్నారు, బోధలు వింటున్నారు. అబ్బో అద్భుతమైన బోధలు వింటున్నారు, యూట్యూబ్లో వింటున్నారు, వాకింగ్లో ఆయన సతీష్ కుమార్ గారి మాటలు మరీ వింటున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఇసుక మీద ఉన్నాయి జీవితాలు. కారణం ఏంటి?